చెక్కుతరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి, వారి ఆవేదనకు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించింది. తమకు న్యాయం చేయాలని, పరిహారం పెంపుతో పాటుగా దాదాపు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని గత కొంతకాలంగా నిర్వాసితులు చేపట్టినటువంటి వరుస నిరసనలు, ధర్నాలు, విజ్ఞప్తులు ఈ పర్యవసానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. బాధితుల యొక్క డిమాండ్లపైన సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా 169 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో భూములు, ఆస్తులు కోల్పోయినటువంటి కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వచ్చిన సుమారు 1800 గ్రీవెన్సులు, పిటిషన్లను పరిశీలించింది ప్రభుత్వం. ఇక కట్ ఆఫ్ తేదీల నిబంధనలను కూడా సడలించడం జరిగింది. 2019 కట్ ఆఫ్ డేట్ ముగిసినప్పటికీ ఆ తర్వాత 2026 వరకు 18 ఏళ్లు నిండిన అర్హులైనటువంటి యువతకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గెజిట్ లేదా సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాని లేదా అవార్డు పాస్ కానిటువంటి అర్హులందరికీ కూడా న్యాయం చేయాలంటూ తాజాగా స్పష్టం చేశారు. ఇప్పటికే 7027 మంది నిర్వాసిత కుటుంబాలకు 905 కోట్ల R&R ప్యాకేజ్ ని అందించింది ప్రభుత్వం. ఇక చెల్లించినటువంటి పరిహారానికి అదనంగా 169 కోట్లను విడుదల చేయనుంది. దీంతో పాటుగా నిర్వాసితులకు నెల రోజులకు సరిపడా ఉచిత రేషన్ కిట్లను కూడా పంపిణీ చేయనున్నారు. మార్కాపురం కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక ప్రాజెక్టు ఎవరైతే బాధితులున్నారో వారి నిరసనలు, విజ్ఞప్తులు వీటినే ప్రధానమైనటువంటి ఆధారంగా ప్రభుత్వం ప్రతి అర్హుడికి న్యాయం చేసేలా చర్యలు చేపట్టినట్టు అని పేర్కొన్నారు. ఇక ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టుకు నీటి ఇవ్వడంతో పాటుగా ప్రధానంగా చివరి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు సహాయక ప్రక్రియ కొనసాగుతుందంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా తమ సమస్యలు తీరే వరకు పోరాటం సాగించినటువంటి వెలిగొండ బాధితుల నిరసనల ఫలితంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. నిర్వాసిత కాలనీలో మౌలిక సదుపాయాలు పూర్తి చేసి ఎక్కడా అన్యాయం జరగకుండా చూస్తామని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏ మేరకు ఆచరణలోకి వస్తుంది అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఒకసారి మనం వెలిగొండ ప్రాజెక్ట్ కి సంబంధించిన సంపూర్ణ అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మీరు చూసుకుంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం ఏదైతే బ్యాక్ వాటర్ ఉన్నాయో, శ్రీశైలం బ్యాక్ వాటర్ ను నల్లమల్ల అడవుల ప్రాంతాల నుంచి, సొరంగ మార్గాల నుంచి వెలిగొండ సమీపానికి తీసుకొని వచ్చి అక్కడే నల్లమల్ల సాగర్ లో నింపబోతున్నారు. కానీ ఒక్కసారి ఆ సాగర్ ను నింపితే, ప్రజెంట్ మనం చూసుకుంటున్నటువంటి విజువల్స్ లో ఆ సాగర్ నిండిపోతే 11 గ్రామాలు వాటిలో మునిగిపోతాయి. ఈ 11 గ్రామాలకు సంబంధించి అనేక మంది ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. సో మా కనీసం R&R ప్యాకేజ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు అంటూ కూడా వారందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి మొత్తం సక్రమంగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, మాకు ఇవ్వాల్సినటువంటి పరిహారాలు ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రాజెక్టును ప్రారంభించండి అంటూ మార్కాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో వారు చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ తమ యొక్క సమస్యలు తీర్చకుండా ఆ ప్రాంతాన్ని వదిలి ఖాళీ చేయమంటే ముసలి ముతక ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతం నుంచి కట్టు బట్టలతో వారికి సంబంధించినటువంటి ఇళ్లను వదిలేసి, వారు చదువుకున్నటువంటి బళ్లను వదిలేసి, వారు పూజించినటువంటి గుళ్లను వదిలేసి, వారి పూర్వీకుల యొక్క సమాధులను వదిలేసి ఆ ప్రాంతాన్ని నీటిమయం జల సమాధి చేసేసి పునరావాసానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరూ పడుతున్న ఆవేదన ఇది. ఏదేమైనా వారి యొక్క సమస్యలు తీరే వరకు పోరాటాన్ని కొనసాగించారు వెలిగొండ బాధితులు. ప్రధానంగా నిరసనల ఫలితంగానే ప్రభుత్వం కూడా కీలకమైన నిర్ణయం తీసుకోవడం కొంతవరకు విశేషంగానే భావించాలి. అయితే నిర్వాసితమైనటువంటి ఏదైతే కాలనీలు ఉన్నాయో వాటిలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎక్కడ లోపాలు లేకుండా చూడాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ అన్యాయం జరగకుండా చూస్తామంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీపై మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతున్నా అది ఆచరణ రూపంలోకి రావాలంటూ వారు కూడా ఆశిస్తున్నారు.